హైవేస్ కాన్సార్ ఏంటిది? మన సలార్ మూవీలో కీలకమైనటువంటి కథంతా కూడా దీని చుట్టూ తిరుగుతూ ఉండేది. ఈ కాన్సార్ అనే నగరం ఎక్కడని చూపిస్తారు? మన పాకిస్తాన్ గుజరాత్ బోర్డర్లు అంటూ చూపిస్తారు. దాన్ని హస్తగతం చేసుకోవటం కోసం కొన్ని తెగల వాళ్ళు, ఆ మన్నారని వాళ్ళని వీళ్ళని రకరకాలుగా, అందులో పృథ్వీరాజ్ది వచ్చేసి ఒక తెగ, ప్రభాస్ది వచ్చేసి ఇంకో తెగ అన్నట్టు ఉంటుంది. ఆఫ్కోర్స్ ఫస్ట్ పార్ట్లో వచ్చేటప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ అన్నట్టు చూపించున్నారు. బట్ శౌర్యంగ పర్వం సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో, ఆల్రెడీ ప్రభాస్ నేను చెప్పాడు, సెకండ్ పార్ట్ పీక్స్ రా బాబు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సెకండ్ పార్ట్ అని చెప్పాడు. సో ఈ సెకండ్ పార్ట్లో ఏంటి, ఆ కాన్సార్ సామ్రాజ్యాన్ని పృథ్వీ చేజిక్కించుకుంటాడా, ప్రభాస్ చేజిక్కించుకుంటాడా, దాని ప్రకారం కథ నడవబోతుంది అన్నట్టు మనకు హింట్ ఇచ్చేశారు. ఇప్పుడు ఫ్రెండ్స్గా ఉన్నటువంటి వీళ్ళు అప్పుడు విలన్లుగా, ఇద్దరు కూడా అపోనెంట్ శత్రువులుగా ఎలా మారతారు ఏంటి, అండ్ ఫస్ట్ పార్ట్లో ఉన్నోళ్ళు ఎవరు, సెకండ్ పార్ట్లో ఉన్నోళ్ళు ఎవరు, కేజీఎఫ్ 1లో ఎలా ఉంది, కేజీఎఫ్ 2లో ఎలా ఉంది, ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే సరిపోయేది. ఆ ప్రశాంత్ నీల్ అనే వ్యక్తి సెకండ్ పార్ట్ని ఏ రేంజ్లో చూపిస్తాడు ఏంటని. ఇక్కడ ప్రభాస్ సరైన కట్అవుట్ దొరికాడు. వాస్తవానికి ప్రభాస్ బదులు ఆ ముందు అనుకున్నది సూర్యనట. ప్రశాంత్ నీళ్ళు సూర్యుడి మనసులో పెట్టుకుని ఆ కథ అంతా రాసుకున్నాడట. అయితే ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను ఉండేసి చెప్పాడట, సార్ ఆ కథ హీరో కట్అవుట్, హీరో ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు గిల్లగిల్లాడాలి, ఎక్కడెక్కడ పడతా ఉంటారు, సూర్య కట్అవుట్కి ఆ హీరో ఎలివేషన్కి సెట్ కాదండి అంటే, మరి ఎవరంటే ప్రభాస్ అయితే ఎలా ఉండేది ఏంటని చెప్తే, నిజమైన ఒకసారి ఆలోచించి మాట్లాడి ఇవన్నీ చెప్తే కరెక్ట్ ప్రభాస్ అని అనుకున్నారు. సో మొత్తానికి ప్రభాస్ దగ్గర కథ వెళ్ళింది. విన్నాడు బాగుంది అనుకున్నాడు, ఓకే చేద్దాం అనుకున్నారు. ఇక చేస్తున్న మూమెంట్లోనే ఒక్కో క్యారెక్టర్, ఈ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ పృథ్వీకి సంబంధించి మలయాళం నటుడు, అతను తీసుకునే విషయంలో చాలా కీలకమైన రోల్ అది. ఆటతో జగత్ బాబు కావచ్చు, శృతి హాసన్ కావచ్చు, ఐశ్వర్యరావు కావచ్చు, అండ్ ఈ శ్రీయారెడ్డి ఆమె పేరు, విశాల్ వాళ్ళ వదిన, ఆమె పవర్ సినిమాలో ఉంది, మొన్న మధ్యమల్లి ఇంకో సినిమాలో ఏదో కనిపించింది ఇప్పుడు. సో ఆమె కానీ ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా గుర్తుండిపోయే విధంగా సినిమా. సో ఫస్ట్ పార్ట్ అంతా ఎంజాయ్ చేశారు. ఇక సెకండ్ పార్ట్ అన్నప్పుడు బాహుబలిలో కానీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది ఎట్లాగైతే హైలైట్ అయిందో, ఇప్పుడు ఈ కాన్సార్ నగరం ఎవరో హస్తగతం చేసుకుంటారు ఏంటన్న దాని మీద నడుస్తూ ఉంది. అయితే ఈ కాన్సార్ నగరం అసలు నిజంగా ఉందా లేదా? ఇప్పుడు మహేష్మతి సామ్రాజ్యం అంటారు, మహేష్మతి ఉంది, సామ్రాజ్యం ఉంది గతంలో. ఇంతకుముందు జనపదాలు అని చెప్పేసి ఉంటూ ఉంటాయి, అండ్ సామ్రాజ్యాలకు సంబంధించి మన దగ్గర కుంతల, మాహిష్మతి, ఓకే, ఇలా ఇంక చాలా ఉన్నాయి. అలా ఇప్పుడు ఈ కాన్సార్ నగరానికి సంబంధించి కూడా అంత వెతుకుతూ ఉన్నారు. చివరికి తెలిసింది ఏంటంటే ఉంది. ఎక్కడ? ఈ నగరం లాగే ఉందా? ఈ నగరం లాగా లేదు. ఇస్ఫహాన్ ఐ థింక్ సో. ఇది ఎక్కడంటే ఇస్ఫహాన్ ప్రావిన్స్ అని చెప్పేసి ఇరాన్లో ఉంటుంది. అంటే మొత్తం పర్షియా సామ్రాజ్యం, మెసపడోమియా, పర్షియా, లైకింగ్ ఇవన్నీ మధ్యధర పూర్వకాలంలో కనుక తీసుకుంటుంటే సామ్రాజ్యం మొత్తం అలా ఉండేది. ఇప్పుడు ఓ రకంగా ఇక్కడ పర్షియన్లే ఉంటారు, ఇరాన్ కాబట్టి. ఈ కాన్సార్ నగరం అనేది ఈ ఇస్ఫహాన్ అన్న ప్రావిన్స్ ఏదైతే ఉందో అందులో ఈ కాన్సార్ అనే నగరం ఉంది. పేరు బాగుందని వాడినట్టున్నారు. ఎందుకంటే అక్కడ జనాభా తక్కువ, 22,000 మంది. 22,000 అంటే ఏముంది అసలు? మన భారతదేశంలో ఈవెన్ ఒక మేజర్ పంచాయతీలో కూడా ఉంటారు. సో చిన్న నగరం, చిన్న పట్టణం కాన్సార్. 22,000 మంది పర్షియన్లు ఉంటారు. ఈ సలార్ మూవీలో చూపించినంత రిచ్గా, భారీగా భవంతులు ఇవన్నీ ఏమి ఉండవు. నార్మల్గా ఇది లైఫ్ స్టైల్ వెళ్ళిపోతూ ఉండేది. సో అది ఇరాన్లో పేరు బాగుందన్నట్టు పెట్టినట్టుగా ఉన్నారు మన సలార్లో ఈ కాన్సార్ అనే నగరాన్ని తీసుకొచ్చి. ఇక ఈ కాన్సార్ సినిమాకు సంబంధించి ఈ సలార్ మూవీలో ఏం చూపించారు ఏంటనేది మనం ఆల్రెడీ చూసాం. ఈ సెకండ్ పార్ట్ కూడా ఉండబోతాం. ఈ మూమెంట్లో ప్రభాస్ గురించి కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, రికార్డుల మీద రికార్డులు ప్రభాస్ నెలకొల్పుతూ ఉన్నాడు కలెక్షన్ల విషయంలో, కానీ ఎక్కడ ప్రభాస్ కనిపించట్లేదు ఏంటి అని అంటూ ఉన్నారు. ప్రభాస్ హెల్త్ బాగుందా అనే డౌట్ రేజ్ అవుతుంది ఇప్పుడు జనాలకి.
ఎందుకంటే ఆదిపురుషు సినిమా అప్పుడు కూడా తను స్టేజ్ మీదకి ఎక్కేటప్పుడు కానీ ఈవెన్ అక్కడ మధ్య మధ్యలో నడిచే సందర్భాల్లో కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అఫ్ కోర్స్ మొన్న సెప్టెంబర్లో ఎప్పుడు ఆయనకు సర్జరీ జరిగింది, ఇటలీలోనే ఎక్కడో రెస్ట్ తీసుకున్నాడు, రీసెంట్గా వచ్చారన్నారు. బట్ అయినా కానీ ఇప్పటికే ప్రభాస్ ఈ సలార్ మూవీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ జనంలో ఉండటం కావచ్చు, ఇక్కడ కనిపించట్లా. బట్ మొన్న మధ్య ఒక చిన్నపాటి అంటారు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చాం. ఏమని, సలార్ 2 ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది, సలార్ 1 చూసి ఎంజాయ్ చేస్తున్నాను కదా, సలార్ 2 కోసం రెడీగా ఉన్నాడు, అది ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందని చెప్పి ప్రభాసే చెప్పాడు. అది తప్పికి ఎక్కడ కొత్తగా ఆయన చెప్పింది అయితే ఏమీ లేదు. దాంతో ఆయన హెల్త్ చుట్టూతో కూడా ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఆయనకి ఏమీ కాదు, రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చదువుతున్న ప్రాజెక్ట్ చూడండి, సలార్ 1 సూపర్ సక్సెస్, సలార్ 2 ఉందా, ప్రాజెక్ట్కి అశ్విన్ దత్వాద్ 600 కోట్ల బడ్జెట్ ఏమో, హాలీవుడ్ రేంజ్లో దాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు, మొత్తం హాలీవుడ్ టెక్నీషియన్స్. ఓకే, తర్వాత రాజా డీలక్స్ అని ఏదో మారుతిది అదొకటి ఉందా, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ అదొకటి ఉందా. సో ఇన్ని మూవీలు లైన్లో ఉన్నాయి. మరి ఇంకా ప్రభాస్ రెస్ట్ తీసుకుంటున్నాడు, ఆయనకు బాగలేదు అని అనుకుంటూ ఉంటే కరెక్టా? మేబీ వేరే ప్రాజెక్టులు బిజీగా ఉండొచ్చు, డాక్టర్ కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పేసి నార్మల్గా చెప్పుండొచ్చు. సరే సినిమాలో యాక్ట్ చేసాం, సినిమా రిలీజ్ అయింది, కూల్, ఇంకా మామూలుగా అందరిలాగా బయటకు వచ్చి ప్రమోషన్లు హడావుళ్ళు అవసరం ఏమైంది అనుకుని ఉండొచ్చు, ఇలా ఏమైనా అయ్యి ఉండొచ్చు కాక. బట్ ప్రభాస్ హెల్త్కి సంబంధించి వస్తున్న వార్తలు అయితే రూమర్స్ అని నాకు అనిపిస్తుంది. ఐఎమ్ షూర్ హీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ కమింగ్స్ కాన్సార్ నగరం అదైతే ఉంది, ఇరాన్లో ఉంది. సినిమాలో చూపించేంత రిచ్గా అంత పెద్దగా అయితే ఉండదు, చాలా చిన్నగానే ఉంటుంది. కేవలం 22,000 మంది మాత్రమే ఉంటారు. ఇది ఇరాన్లో ఉంటుంది. ఇప్పుడు మన సినిమాలు చూపించిన కాన్సార్ అయితే గుజరాత్ పాకిస్తాన్ మధ్య అన్నట్టుగా చూపిస్తూ ఉంటాడు. బట్ సలార్ 2 అయితే ఓ రేంజ్లో ఉండబోతుందని చెప్పేసి అంతా అంటున్నారు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్.